హాయ్ గైస్, ఇప్పుడే బైకర్ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అంటే నెవర్ ఫర్గెటబుల్, అస్సలు అన్ఇమాజినబుల్ ఉంటుంది. సినిమా క్లైమాక్స్లో సినిమాటోగ్రఫీ తోపు 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 ఉంటుంది అసలు. అండ్ ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ బీజిఎం మాత్రం చించి పడేసిండు. అండ్ శర్వానంద్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా తోపుతుంది. అండ్ చాలా కష్టపడ్డట్టు కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. అండ్ స్క్రీన్ పైన ఎవ్రీ ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రాజశేఖర్ గారు ఇదొక ఆయనకు ఒక మళ్ళీ స్క్రీన్ పైకి రావడానికి ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన కూడా చాలా అంటే చాలాసేపు ఉంటాడు స్క్రీన్ పైన, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ఉన్నంతసేపు కూడా నెక్స్ట్ లెవెల్ ఇస్తూ ఉంటుంది. మనం ముందు ఆయన చాలా సినిమాలు చూసి ఉన్నాం కాబట్టి నవ్వు ఈ కంబ్యాక్ అన్నప్పుడు మస్తు అనిపించింది చూస్తున్నంతసేపు. అండ్ శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి కాంబినేషన్ కూడా, వాళ్ళిద్దరి ఎమోషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరూ చూస్తున్నంతసేపు ఫాదర్ అండ్ సన్, లైక్ లాస్ట్గా క్లైమాక్స్లో చిన్నగా ఎమోషనల్ అయిపోతాం. చాలా అంటే చాలా ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకో తెలియదు. క్లైమాక్స్కి వచ్చినాక సినిమాటోగ్రఫీ కూడా అసలు మామూలుగా ఉండదు. ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ ఉంటుంది క్లైమాక్స్లో. అండ్ ఈ సినిమాలో లైక్ ఎవ్రీ ట్రయాంగిల్ ఉంటుంది. ఫాదర్, సన్, అండ్ ఆ సన్కి సన్, వాళ్ళంతా ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఒకరిపైన ఒకరికి లవ్ ఉంటుంది. చూస్తున్నంతసేపు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాకు ఒక ఫాదర్ అండ్ సన్ పోతే మాత్రం క్రై, డెఫినెట్లీ క్రై, అలా ఉంటుంది. అదేంటో తెలియదు కానీ చిన్న చిన్నగా క్రై వస్తూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ ఎవరో నాకు తెలీదు, అభిలాష్ రెడ్డి అంట. చాలా బాగా తీసిందని చెప్పొచ్చు. బట్ నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, ఈ సినిమా చూస్తున్నంతసేపు అక్కడక్కడ నాకు జెర్సీ ఫీల్ ఇచ్చింది. అదైతే షేర్ కొట్టింది. అండ్ అది ఒక్కటి పక్కన పెడితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ అనిపించింది, చాలా బాగుంటుంది. అండ్ చాలా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. అండ్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు నాకు మాత్రం కొన్ని చోట్లు పక్కన పెడితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అక్కడక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఓవరాల్ ఫిలిం నాకు బాగుంది. చాలా అంటే నా వరకు మాత్రం నాకు చాలా నచ్చింది. బట్ మీరు వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్ సినిమా నాకైతే నచ్చింది. నాకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. యా, ఇది గైస్ సంగతి బైకర్ రివ్యూ.